గత ప్రభుత్వంలో ప్రజలకి మాట్లాడే హక్కు లేదు. స్వేచ్ఛగా వాళ్ళ హక్కులు పోరాటం చేసేదానికి గూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, ప్రశ్నించగలుగుతున్నారు గదా! దాని మీద మీ అభిప్రాయం? అవును. ఎందుకంటే ఒక నమ్మకం అనేది ఉండాది. వాళ్ళకి ఎలాంటి అపాయం జరగదు ఈ ప్రభుత్వంలో. ఏదైనా మాట్లాడొచ్చు అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు అలా వాళ్ళు నోరు ఆహ్, వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో అలా మాట్లాడితే ఏదో ఒకటి కేసులు పెట్టడం ఇలా జరిగేటివి. గత ప్రభుత్వంలో చాలా రాజకీయ హత్యలు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు లా ఆర్డర్ సరిగ్గా లేదు. నేను ఢిల్లీ ఎళ్లి ధర్నా చేస్తా అని జగన్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం అండి? ఇంకా ఒక నెలే జరిగింది. ఇంకా వాళ్ళు చేసిన పాలిసీలు మార్చడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి అప్పటికి ఈ ఒక నెలలోనే చాలా చేసి చూపిచ్చారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేనేమి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారైతేనేమి, హోమ్ మినిస్టర్ గారు.